దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. దేవుడు ఈ మాటలను దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఉదయకాలమందు మీ మందిరములో మేమందరం కూడా ప్రవేశించుటకు మాకు సెలవిచ్చినందుకు ఈ స్తోత్రం, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కూడి వచ్చిన వారిని దీవించండి నాయన, ఆశీర్వదించండి. వాక్యం చదువుకొని ఉండగా వీటి వివరణ మాకు అనుగ్రహించండి. మాకు కావలసిన జ్ఞానము, ఆలోచన దయచేయండి. వెనకల చెవు దయచేయండి. గ్రహించ మనసు దయచేయండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించి ఈ మాటలు ఈ దీనదాసు నోట నుంచి బయలుపరచుమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడు? దావీదు పట్టణమందు అని ఉంది. దావీదు పట్టణము అనగా బెత్లెహేము. అవునా? దావీదు పట్టణం అనగా బెత్లెహేము. 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలోనే రాయబడిన మాట జ్ఞాపకం చేస్తున్నాను మీకోసమై. 4వ వచనం, 5వ వచనం. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను అని వ్రాయబడింది. ఇక్కడ యోసేపు మనకు కనిపిస్తున్నాడు. దావీదు వంశములో గోత్రములో పుట్టినవాడు. యోసేపు దావీదు వంశములో గోత్రములో పుట్టినవాడంట. కాబట్టి తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో అనగా ప్రజా సంఖ్య అని దేవుని వాక్యం చెప్తున్న మాట, మొదటి వచనంలో మాట రాయబడింది. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఆయను అనే మాట ఉంది. కాబట్టి ఆనాడు యోసేపు అయితేనేమి, మరియా అయితేనేమి, వీరు ప్రజా సంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి వాళ్ళు నజరేతు నుండి, అవునా,
గలిలయలోని నజరేతులో నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళిరి. దావీదు ఊరికి వెళ్ళిరి అన్నమాట ఉంది. కాబట్టి దావీదు అనే పేరు ఇక్కడ, లేదా దావీదు ఊరు అనే పేరు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దావీదు పట్టణము అనే మాట కూడా కనిపిస్తుంది. దావీదు పట్టణం. ఆ దావీదు పట్టణములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎక్కడ పుట్టినాడు? దావీదు పట్టణంలో పుట్టాడు. ఎవరి కోసం పుట్టాడు? మీకోసం అని ఉంది. అంటే ఆనాడు ఆ ప్రాంతములో ఉన్న ప్రజలను చూసి అన్నమాట. ఈనాడు ప్రపంచములో ఎక్కడైతే ఈ వాక్యం వినిపిస్తుందో అక్కడ ఆ ప్రజల కోసమై ఇక్కడ మనం కూడి ఉన్నాం. ఇక్కడ మన కోసమై యేసుక్రీస్తు ప్రభు ఆయన పుట్టాడు. ఆయన జన్మించినాడు. రక్షకుడు అనే మాట వ్రాయబడింది. రక్షకుడు అనే మాట, రక్షకుడు అనే మాట మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 1:21లో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు అన్నాడు. ఆమె అనగా మరియా అనేది గుర్తుపెట్టుకోవాలి. తన ప్రజలను అన్నాడు. తన ప్రజలు ఎవరు? తన ప్రజలు ఎవరు? తన ప్రజలు అంటే ఇశ్రాయేలీలు. ఎవరు తన ప్రజలు అంటే ఆయన ఏర్పరచుకున్నటువంటి వారందరూ కూడా ఆయన ప్రజలు. ఆయన తన ప్రజలను రక్షించడానికి, అవునా, వారి పాపం నుండి రక్షించడానికి. ప్రజలు పాపం చేశారు కాబట్టి వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో పుట్టాడు. మనుషులందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయనే రక్షిస్తాడు. రక్షకుడు ఆయన, రక్షించువాడు ఆయనే. ఇక ఎవరు రక్షించలేరు. ఈ భూమి మీద మహానుభావులు ఉన్నప్పటికీ, జ్ఞానవంతులు ఉన్నప్పటికీ ఎవరు కూడా ఎవరిని రక్షించలేరు. రక్షించడానికి ఎవరికి శాత కాదు గుడక. తమ్మును తాము రక్షించుకోలేరు. కాబట్టి తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టాలి, పెట్టుదువు అని మరియమ్మకు చెప్పాడు. కాబట్టి గుర్తుంచుకుందాం, ఆయన రక్షకుడు అనేది మనకు అర్థమవుతూ ఉంది. ప్రియమైన వర్లరా, ఈ బెత్లెహేము గురించి, గలిలయలోని నజరేతు గురించి, యూదయలోని గురించి ఇవన్నీ కూడా మనకు ఆది కాండములో కనిపిస్తాయి. ఆది కాండము 48వ అధ్యాయం చదవాలి, చూడండి. 7వ వచనం. ఆది కాండం 48వ అధ్యాయం 7వ వచనంలో 48:7 చూడండి. తీసిన వారు చదవాలి. 16 రాము నుండి నేను వచ్చినప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కానాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతి పెట్టితనని యోసేపుతో చెప్పెను అన్నమాట ఉంది. యోసేపుతో చెప్పినాడు యాకోబు. యోసేపుతో చెప్పినాడు యాకోబు. యోసేపు ఎవరు? రాహేలు కుమారుడు. రాహేలు కుమారుడు, లేక లేక పుట్టిన కుమారుడు, చాలా ఏండ్లకు పుట్టిన కుమారుడు. కాబట్టి నీ తల్లి రాహేలు ఆమె మార్గ మధ్యములో చనిపోయాను అని అన్నాడు అనమాట. పదనరాము నుండి నేను వచ్చినప్పుడు అని చెప్పాడు. ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరం ఉండగానే మార్గమున రాహేలు
కానాను దేశంలో నా ఎదుట మృతి పొందెను. నా ఎదుట మృతి పొందింది. నేను చూస్తుండగా నీ తల్లి, నేను చూస్తుండగా రాహేలు మృతి పొందింది. కాబట్టి ఆమె ఎఫ్రాతా లేదా అక్కడ బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టి తిని. యోసేపు చెప్తున్నాడు, యాకోబు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనములో, రూతు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం కూడా చూడాలి. దేవుని వాక్యం ఇలా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు అనే మాట కనిపిస్తూ ఉంది. ఎవరు వచ్చారు బెత్లెహేమునకు? రూతు, నయోమి బెత్లెహేమునకు వచ్చినప్పుడు. 18లో కూడా మనకు అదే మాట కనిపిస్తూ ఉంది. బెత్లెహేము అనే మాట సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 15వ వచనం కూడా చూడాలి. 23:15 వచనంలో దావీదు బెత్లెహేము గవిని దగ్గర దావీదు బెత్లెహేమును గవిని దగ్గర అనే మాట, బెత్లెహేము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా దినవృత్తాంతములు 11వ అధ్యాయం 6వ వచనములోను, మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనములోను, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనములోను, లూకా సువార్త 2వ అధ్యాయము 4వ వచనములోను, యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనములో ఈ వచనాలంటి చూడగా బెత్లెహేము అనేటువంటి పదం ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. బెత్లెహేము అనగా దావీదు పట్టణము అని, దావీదు ఊరు అనేది మనకు అర్థమవచ్చు. లూకా సువార్త 2:17లో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట మనం చూచాం. రక్షకుడు అనే మాట కదా. ఈ రక్షకుడు ఏం చేశాడంటే తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనేటువంటి పేరు నామకరణం చేశారు. రక్షకుడు అనగా రక్షించువాడు, రక్షించువాడు. అపోస్తుల కార్యం 4:12లో, అపోస్తుల కార్యం 4వ అధ్యాయము వచనం 12 చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతుంది, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. రక్షణ అనగా రక్షకుడు అనే మాట కనిపిస్తుంది. కాబట్టి ఎవరి నామమున రక్షణ పొందలేం అంతే, రక్షణ కలుగదు కూడా. అనేక నామాలు ఉన్నాయి, అనేక నామము అనగానే పేరు, గాని ఈ నామము అన్ని నామముల కంటే పైనామం గలది అనే మాట కనిపిస్తుంది. కాబట్టి ఆనాటి పేతురు యోహాను చెప్పిన మాట ఏమిటంటే ఎవరి వలన రక్షణ కలగదు అంతే, రక్షించువాడు ఆయనే. ఈ నామమునే మనం రక్షణ పొందాలి అనగా యేసుక్రీస్తు నామంలోనే మనం రక్షణ పొందాలి. గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము, ఏ నామం రక్షణ పొందలేము. యేసుక్రీస్తు నామములోనే మనం రక్షణ పొందాలి. రక్షించువాడు ఆయనే అన్నమాట బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రికలో ఇలా రాశాడు చూడండి. యోహాను భక్తుడు, తిద్దాం చదువుదాం ఆ మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, 4వ అధ్యాయం 14వ వచనం మనం చూడగా, మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకునిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట గమనించాలి. తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకునిగా ఉండుటకు పంపి ఉన్నాడంట.
లోకానికి రక్షకుడు, ఈ ప్రపంచానికి రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. తండ్రే పంపించినాడు కుమారుణ్ణి, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తును ఆయన ఈ లోకానికి పంపించినాడు, రక్షకునిగా పంపించినాడు, లోకరక్షకుడుగా పంపించినాడు. ఆయన లోకరక్షకుడు. లోకములో ఉన్న ప్రతి మానవునికి రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అని దేవుని వాక్యం తేటగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. తండ్రి పంపించాడా? అవునని వాక్యం చెబుతుంది. ఆనాడు శిష్యులు కూడా సాక్ష్యం ఇచ్చారు, అనగా ఈ గ్రంథము రాసినటువంటి యోహాను కూడా సాక్ష్యం ఇచ్చాడు, తండ్రి చేత పంపించబడిన లోకరక్షకుడు. లూకాసు వార్త మొదటి అధ్యాయము 48వ వచనంలో, లూకాసు వార్త మొదటి అధ్యాయము 48వ వచనం మనం గమనించగా, ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగూ చేసితివి? అది కాదు, లూకాసు వార్త మొదటి అధ్యాయము 48వ వచనం, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను అని ఉంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. రక్షకుని చూడగానే మనలోని ఆత్మ ఏం చేయాలంట? ఆనందించాలి, ఆనందించాలి. మనం ఆనందించాలి ఈ దినం. ఎందుకంటే నేడు మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నది. ఆనందించాడా? అవును. మరియా ఈ కీర్తన పాడుతూ ఉంది, మరియా ఇట్లా నేను అని దేవుని వాక్యం చెప్తున్నమాట. నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది, ఆయన తన దాసురాలి దినస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. ఆనందించుట. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసినాడు అని మరియ పలికిన ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయము 9వ వచనం కూడా చూడాలి. అలాగైనా ఏమందుము, మేము వారి కంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా? ఎంత మాత్రమును కాం. యూదులేమి గ్రీకు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాం. అందరూ పాపులై ఉన్నారు. అవునా? అందరు పాపులే. మరియా పాప విమోచన కొరకై మనకు కుమారుని కనెను అనే మాట కనిపిస్తోంది. ఆయన విమోచకుడు, ఆయన పాపుల రక్షకుడు అని కూడా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రక్షకుడు అనే మాట మనము చెప్పుకుంటున్నాం కాబట్టి రండి, లూకాసు వార్త 2:10లో రాయబడిన మాట కూడా చదువుదాం. 2:10 వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ఏమిటంట ఇది? భయపడకుడి అనే మాట ఉంది. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. మహాసంతోషకరమైన సువర్తమానం. యేసుక్రీస్తు గురించి చెప్పడమే మహాసంతోషకరమైన సువర్తమానం. సంతోషం, ఆనందం. దూత పలికిన ఈ మాట మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. లూకాసు వార్త మొదటి అధ్యాయం 43వ వచనం, మొదటి అధ్యాయం 43వ వచనం మనము చదవగా, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలా ప్రాప్తించెను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రభు తల్లి, నా ప్రభు తల్లి అని మరియను ఎలిజబెత్ పిలిచింది. నా ప్రభు తల్లి. మరియా యేసుక్రీస్తు తల్లి.
అనేది మనకు అర్థమవచ్చు. ఇంకా మనం చూడగా మత్తయి సువార్త 22:41లో, మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 నుండి మనం చదవగా దేవుని వాక్యం మనకు ఇలాగా జ్ఞాపకం చేస్తూ చూడండి. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవరి కుమారుడని అడిగాను. వారు, ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకైన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుందువని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడుగా, ఎవడును మారు మాటలు చెప్పలేకపోయాను. చాలు, ఎవడును మారు మాట చెప్పలేకపోయాను. ఆయన దావీదు కుమారుడా? కాదు, ఆయన దేవుని కుమారుడు. ఆయన పరలోకం నుంచి వచ్చిన వాడు. కానీ దావీదు కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు అంతే. దావీదు పట్టణమందు పుట్టాడు, దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. ఎందుకంటే దావీదు వంశములో ఆయన పుట్టాడు కాబట్టి. యోసేపు దావీదు వంశపు వాడు కాబట్టి దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. చాలా మంది గుడ్డివారు, కుంటివారు, మూగవారు, ఇలా చాలా మంది దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేశారు. ఆయన కూడా ఆ మాటకు స్పందించినాడు. ఆయన దావీదు కుమారుడు పిలువబడ్డాడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం, 2వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూడగా ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది, మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను అనే మాట రాయబడింది. ఈ యేసే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించినాడు. దేవుడు నియమించాడు. ఆయన ప్రభు, ఆయన క్రీస్తు. ఆయన ప్రభు అనే మాట రాయబడింది, ఆయన క్రీస్తు అనే మాట వ్రాయబడింది. ప్రభు అనగా పరిపాలించువాడని, క్రీస్తు అనగా అభిషక్తుడని దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకము చేస్తూ ఉంది. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఈ విధంగా రాయబడింది. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడగా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించుదాం. 10-11 వచనాలు, 10-11 వచనాల్లో, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఈ మాట చూడండి, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాల్సిందే. ప్రతి వాని మోకాలు, గొప్పోడైనా, పేదవాడైనా, ధనవంతుడైనా, జ్ఞానవంతుడైనా, పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు నామములో వంగాల్సిందే. ఆయన మోకాల కాడ వంగిపోవాల్సిందే అనేది బైబిల్ చెప్తున్న మాట. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాల్సిందే. ఆయన ప్రభు అని, ఆయన యేసు అని, ఆయన రక్షకుడని ఒప్పుకోవాల్సిందే. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించినాడు. అందును బట్టి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. ప్రతి నామమునకు పైనామం అనుగ్రహించాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు నాకు. కాబట్టి ఇది ప్రపంచమంతా కూడా గుర్తుంచుకోవాల్సిన సంగతి. ఆయన పేరు
ఇందులో మనకు కనిపిస్తుంది. అది నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 3:14-15లో, ప్రకటన గ్రంథం 19:6లో, 22:1లో మనం చూస్తాం. ఆయన నామం గురించి దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక చెప్పాల్సిన మాట ఏమిటంటే, మనకు ఒకే దేవుడు ఉన్నాడు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలా. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చూడాలి. ఆకాశం అందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాం. మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే తండ్రి అనే మాట ఉంది కదా. ఒక్కడే తండ్రి, ఆయన తండ్రి అనే మాట ఉంది. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను అని ఉంది. ఆయన నుండి సమస్తము కలిగెను. వాక్యం చెప్తుంది కదా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, అంతే. ఆకాశము గాని భూమి గాని, భూమి మీద ఉన్న మనమందరం కూడా ఆయన వల్ల, ఆయన మూలంగా మనము కలిగినాం. అందును బట్టి మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాం. ఆయన నిమిత్తం మనమున్నాం, ఆయన నిమిత్తం మనమున్నాం. ఇది గుర్తుంచుకుంటాం. మనకు ప్రభు ఒక్కడే, మనకు ప్రభువు లేరు. ప్రభు ఒక్కడే, అంతే. ప్రభువులు అంటే చాలా మంది వస్తారు, కానీ మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన యేసుక్రీస్తు అని వాక్యం చెబుతుంది. ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారం. మనము ఆయన ద్వారా కలిగిన వారము అని దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. 8వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి విగ్రహముకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయంలో లోకమందు విగ్రహం వట్టిదనియు దేవుడు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము అన్న మాట ఉంది. ఈ మాట గమనించాలి. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. ఒక్కడే దేవుడు, అంతే. దేవుళ్ళు లేరు, ఒక్కడే దేవుడు. అందరికీ ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు. అందరికీ ప్రభు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మత్తయి సువార్త 11:20 చూడాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము గమనించగా, 25వ వచనము చూడండి. ఆ సమయమున యేసు చెప్పిందేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినవని నిన్ను స్తుతించుచు ఉన్నాను. అర్థమైంది మాట. యేసు చెప్పింది ఏమిటంటే, తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా. ఆకాశానికి భూమి ప్రభు ఆయనే. ఆకాశానికి ప్రభు ఆయనే, ఈ భూమికి ప్రభు కొడుక ఆయనే. అందుకని అబ్రాహాము ఇట్లా అన్నాడు అనమాట, ఆకాశమందున్న దేవుడు లేదా పరలోకమందున్న దేవుడు, భూమి అందున్న దేవుడు అని చెప్పాడు. ఆదికాండం 24వ అధ్యాయంలో. ఆకాశమునకు భూమికిని ప్రభు ఆయన. కాబట్టి నీవు జ్ఞానులకును వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావు. ఆయన మనకు బయలుపరిచాడు. జ్ఞానం లేని వారికి బయలుపరిచారు. విద్య లేని పామరులకు తన గురించి బయలుపరుచుకున్నాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది.
ఇంకా మనం గమనించగా బైబిల్లో యేసుక్రీస్తు గురించి మనం ఆలోచన చేయగా యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. 9వ అధ్యాయం 6వ వచనం మనం గమనించగా, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనే మాట ఉంది. ఎవరైనా మనకు శిశువు పుట్టెను, శిశువు అనగా యేసుక్రీస్తు పుట్టెనని 700 సంవత్సరాలకు పూర్వమే ఆయన గురించి రాయబడింది. ఆయన ఎక్కడ పుడతాడో రాయబడింది. ఇది మనమందరం కూడా గమనించే వారికి ఉండాలని వాక్యం చెబుతుంది. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండినట్ట. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని వాక్యములో తేటగా మనకు కనిపిస్తుంది. ఆది యందు దేవుడు ఉండెను అని వాక్యం చెబుతుంది. యోహాను సువార్త 1:1 ఆది యందు దేవుడు ఉండెను. అపోస్తలుల కార్యం 20:28 దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని దేవుని వాక్యం చెబుతుంది. రోమపత్రిక 9:5 ఈయన సర్వాధికారి అయిన దేవుడు అనే మాట రాయబడింది. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఫిలిప్పీ పత్రిక 2:6 ఆయన దేవుని స్వరూప్యం అని దేవుని వాక్యం చెబుతుంది. కొలస్సీ పత్రిక 2:9 దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అనే మాట రాయబడింది. ఆయన నివసించాడు, బైబిల్ తేటగా చెబుతుంది. తీతు పత్రిక 2:13 మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అని రాయబడింది. మహాదేవుడు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహాదేవుడు, మన రక్షకుడు, రక్షించడానికి వచ్చిన రక్షకుడు అన్నమాట అనేది బైబిల్ తేటగా చెబుతుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3:8 వరకు చూస్తే కనుక ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు గురించి రాయబడింది. ఆయన తేజస్సు గురించి రాయబడిన మాట ఇందులో మనం చూస్తాం. ఆయన నిజమైన దేవుడు. ఈ మాట చూసి మనం ముగిస్తాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడాలి అందరూ. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం మనం చూడగా, 20వ వచనం చూడగా వాక్యం ఇలా చెబుతుంది, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. అది ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడు అంటే నిజము కాని దేవుళ్ళు కూడా ఉన్నారని అర్థమవుతుంది. కాబట్టి ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవాన్నిచ్చేవాడు ఆయనే. ఆయనే 2000 క్రితము యేసుక్రీస్తు ప్రభువుగా లోకరక్షకుడుగా ఆయన ఈ భూమి మీద కన్యమర్య గర్భమందు జన్మించినాడు. నేటి ప్రపంచమంతా కూడా ఈ దినమున యేసుక్రీస్తు యొక్క జన్మదినం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాలం వేళలో మనము కూడా యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి మనమందరము దేవుని సన్నిధికి కూడి వచ్చినాం. మీకు అర్థం కావాలి, యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్షకుడు, ఆయన ప్రభు, ఆయన క్రీస్తు, ఆయన తండ్రి అని దేవుని వాక్యం తేటగా చెప్తుంది. కాబట్టి ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి మనం వచ్చాం, ఆ ప్రభువును స్తుతించడానికి వచ్చాం, ఆయనలో మనము సంతోషించడానికి మనం వచ్చినాం అన్న సంగతి గుర్తు చేసుకుంటూ ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తూ ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు అందించిన సందేశం కోసం ఈ స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాము. నాయన, నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తును ఈ లోకానికి శరీరాకారములో మీరు పంపినందుకు ఈ స్తోత్రాలు. మనుష్య కుమారునిగా, రక్షకునిగా, ప్రభువుగా, క్రీస్తుగా, దావీదు కుమారునిగా మీరు పంపారు. అందును బట్టి స్తోత్రం, స్తుతులు చెల్లించుచున్నాం.
మాకు రక్షణ భాగ్యమను కలిగించి దేవా మమ్మల్ని పోషించి కాపాడుతున్నందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎందరైతే ఈ వాక్యాన్ని వినగలిగిన వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.